శేఖర్ శేఖర్ ఒక పల్లవి చరణం. శేఖర్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి కొట్టాలి. కొట్టరా కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా ఈ ఆట పాటకు పల్లెలన్నీ ఊగి ఆడాలా ఉద్యోగాలు రావాలా. డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా ఈ ఆట పాటకు పల్లె సీమలు ఊగి సలాడాలా ఉద్యమయ్యేలా. కొట్టరా కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా నగరం సిన్నోడా ఈ ఆట పాటకు పల్లెలన్నీ ఊగి ఆడాలా ఉద్యోగాలు రావాలా. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా ఈ ఆట పాటకు పల్లె సీమలు ఊగి ఆడాలా ఉద్యోగం రావాలా. కల్లు 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 అరచల్ కల్లు కల్లు ఏ కల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ తమ్ముళ్ళారా డప్పుల మోతో అక్కల్లారా ఓ సెల్లెల్లారా. కల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ సల్లెల్లారా గవ్వల మోతో అన్నల్లారా ఓ సల్లెల్లారా. కల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ తమ్ముళ్ళారా డప్పుల మోతో అక్కల్లారా ఓ సెల్లెల్లారా. కల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ సల్లెల్లారా గవ్వల మోతో అన్నల్లారా ఓ సల్లెల్లారా. గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు గజ్జాలు రెండు అగో సుక్క పొత్తు వడిసి రంగా అగో సూర్యుడు ఎదురుంగ రంగా అగో పట్టు పట్టు ఉడుం పట్టు 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 ఉడుం పట్టు అగో కిషోర్ అన్న జెండ పట్టు నేర్నాల జెండ పట్టు కల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ తమ్ముళ్ళారా డప్పుల మోతో అక్కల్లారా ఓ సెల్లెల్లారా. గజ్జల మోతో అన్నల్లారా ఓ సల్లెల్లారా గవ్వల మోతో అన్నల్లారా ఓ సల్లెల్లారా. సైదులా కళ్ళ గజ్జల సైదులా కళ్ళ గజ్జల సైదులా ఆరతి కళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న యుమ్మతే. సైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. సైదులా ఆరతి కళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి సాగిన యుమ్మతే. సైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. జై తెలంగాణ. 2014లో ఇదే కరీంనగర్ గడ్డ మీద కిషోర్ అన్న ఇక్కడ బస్టాండ్ కాడ ఉంటుంది. పొన్నమన్న మాట కిషోర్ అన్న పాట అయ్యింది తెలంగాణ రాష్ట్ర సాధనకు బాట. ఒకసారి కిషోర్ అన్నకు చెక్కుల రాగానే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సంచి బుట్టి పట్టుకొని సెంచుకురాలకు నేనే పోతే సెంచు నాయనంట వచ్చే ఎంట వచ్చే ఎంట వచ్చే నాయన ఊర మీద మనసే పోయే అని మీద మనసే ఆయే కుర మీద మనసే పోయే అని మీద మనసే ఆయే పట్టుకొని సంచుకురా లాక్కు నేనే పోతే సెంచు నాయనంట వచ్చే ఎంట వచ్చే ఎంట వచ్చే నాయన మీద
తుంపిర్ల వానబడుతుంది ఒర్రెబోతుంది ఒర్రెలో వాడి బర్రెబోతుంది బర్రె జాడలేక ముర్రుపాల కానీ దుడ్డెవరుతుంది బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ తుంపిర్ల వానబడుతుంది ఒర్రెబోతుంది ఒర్రెలో వాడి బర్రెబోతుంది బర్రె జాడలేక ముర్రుపాల కానీ దుడ్డెవరుతుంది బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ బర్రెల నుంచెలి పోదర్ల దొంకింది పోదర్ల నుంచెలి వర్లోకి చేరింది వర్ల ముద్ది పెట్టి పరుకుతుంది జర్ర బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ తొంగ బర్రె చూడు వర్ల నుంచి ఊర చెర్ల జారింది చెర్ల నీళ్లు దాగి కర్ణ పొల్ల మక్క కర్రలా వచ్చింది కర్ర కర్ర తిరిగి కర్రు కర్రు మరి కొరుకుతుంది జర్ర బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ తొంగ బర్రె చూడు వర్ల నుంచి ఊర చెర్ల జారింది చెర్ల నీళ్లు దాగి కర్ణ పొల్ల మక్క కర్రలా వచ్చింది కర్ర కర్ర తిరిగి కర్రు కర్రు మరి కొరుకుతుంది జర్ర బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ పాడుగాను కిర్ర కిర్ర తిరిగి కర్బూజ తోటలో కాయంత వేసింది దొంగ బర్రె చూడు కర్ర కర్ర తిరిగి కర్బూజ తోటలో కాయంత వేసి బర్రె నుంచి ఊర చెర్ల చేరింది చెర్ల నీళ్లు దాగి కర్ణ పొల్లమ్మక కర్రలా వచ్చింది బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి బర్రెను మర్రయ్యవోయ్ తుంపిర్ల వానబడుతుంది ఒర్రెబోతుంది ఒర్రెల వాడి బర్రెబోతుంది బర్రె జాడలేక ముర్రు పాల కానీ దుడ్డెవరుతుంది బర్రెను మర్రయ్యవోయ్ ఓ ఎర్రమల్లయ్య ఇర్రే 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 ఆడి 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 బర్రెను మర్రయ్యవోయ్ అబ్బా రవణకు ఒకసారి గట్టిగా చప్పాలు కొట్టాలి. రవణ వాడుతుంటే నాకు నిజంగా నంచర్ల గోపన్న గుర్తొస్తాడు. ఇక్కడ ఈ కళాభారతి మీద అట్లే ఎగిరేది. నంచర్ల గోపి గారికి ఇందాక సంపత్ గడ్డ మీద సంపత్ వేమగంటి ప్రసాద్ పాట పాడిండు. వేమగంటి ప్రసాద్ అమరులైన కరీంనగర్ కళామ తల్లి బిడ్డలందరికీ కూడా ఈ వేదిక ముందు నుంచి నివాళులు అర్పిస్తున్నాం పాటల పల్లకి నుంచి. అదేవిధంగా ఒగ్గు కథ పితామహుడు మిద్దె రాములు గారికి నివాళులు అర్పిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి. గోసుకుల కుమరన్న ఇలా కరీంనగర్లో అమరులైన కళాకారులందరికీ నివాళులు అర్పిస్తూ అందరు కలిసి ఒక పాటన స్వప్న పాడినాక క్లోజ్ పాడు. రైట్ ఒక పల్లవి చరణం ప్లీజ్. పల్లవి చరణం. నమస్కారం అండి. నాతోటి కళాకారులందరికీ, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా కళాభివందనాలు. తెలంగాణ వస్తే మా బ్రతుకులు బాగుంటాయి, తెలంగాణ వస్తే మా కష్టాలు తీరుతాయి, తెలంగాణ వస్తే మా జీవితాల్లో ఒక వెలుగు వస్తుందని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గోసి గొంగడేసుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఊరు ఊరు తిరుగుతూ పోరుబాట చేస్తూ అన్నం తినని రోజులున్నాయి, రైల్వే స్టేషన్లో పడుకున్న రోజులున్నాయి, బస్సులు మిస్ అయితే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే కొట్లాట, అదే లొల్లి. అన్న ఎంతో కష్టపడ్డాడు కిషోర్ అన్న. నిజంగా అన్న మీకు కళాకారులందరి తరపున కూడా కళాభివందనాలు అన్న, మీకు థ్యాంక్ యూ. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా? 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 మా బిడ్డలు పోయి శోకంలో మేముంటే ఢిల్లీలో కూర్చొని బేరాలాడుతుండ్రు. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా? మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా? అయ్యో మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా? మా బిడ్డలేడున్నారయ్యా,
ధన్యవాదాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ. హుస్నాబాద్ కళాకారులకు ఒక పల్లవి చరణం ప్లీజ్ ప్లీజ్. దాని పల్లవి చరణం. ఇంకా చాలా మంది ఉన్నారు. వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది. వందే మాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక బలం లేక జనం ఎండుతున్నది. మల జయ శీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటికే తెలియని మంట రగులుతున్నది. ఆ మంట రగులుతున్నది. వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది. వందే మాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం. సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో పైరు నోసుకొని బీళ్ళు నోలు తెరుస్తున్నవి. సుహాజ సంపదలకేమి సుమధుర యామినులకేమి ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. అక్కడనే ఉన్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది. వందే మాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. ఆస్వరం మారుతున్నది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మందరవన్నకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. తరాలు మారిన, యుగాలు మారిన, మనిషి మారుతూనే వస్తున్నాడు. మంచి మనస్సు కావాలి. ఈ పర్యావరణము, ప్రకృతి అంతా బాగుండాలని మనసారా మనందరం ఆకాంక్షిస్తూ మందరవన్న. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా హుస్నాబాద్ గడ్డ మీద నుండి వచ్చిన మరొక జానపద ఆనిముత్యం సుమన్. ఒక పల్లవి, ఒక చరణం. పాటలపల్లికి 12 గంటల ప్రోగ్రానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నేర్నాల కిషోర్ అన్నకి, చక్రాల రగన్న గారికి, మరి వేదిక మీద ఉన్న నాతోటి కళాకారులందరికీ కూడా నా కళాభివందనాలు. మాది హుస్నాబాద్ పోతా రమేష్. నేను వేముగంటి ప్రసాద్ వల్ల బామ్మర్దిని. తెలంగాణ ఉద్యమంలో మాకు నేర్పినటువంటి ప్రసాద్ బావ పాట ఒకటి మీకోసం, మా కోసం, మనందరి కోసం. త్యాగాల తెలంగాణ మనది, అది వీరుల గన్న పోరుగడ్డ మనది. ఓ త్యాగాల తెలంగాణ మనది, అది వీరుల గన్న పోరుగడ్డ మనది. త్యాగాల తెలంగాణ మనది, అది వీరుల గన్న పోరుగడ్డ మనది.
రజాకార్లనే తరిమి నైజాముల నట్టి విరిచి ఆనాడు రణబేరి చేసిండు రణబేరి 1947లోనే పుట్టింది తెలంగాణ ఉద్యమం. త్యాగాల తెలంగాణ మనది, త్యాగాల తెలంగాణ మనది, అది వీరుల గన్నా పోరుగడ్డ మనది. త్యాగాల తెలంగాణ మనది, అది వీరుల గన్నా పోరుగడ్డ మనది, అది వీరుల గన్నా పోరుగడ్డ మనది, పోరుగడ్డ మనది, అది వీరుల గన్నా పోరుగడ్డ మనది. తర్వాత థ్యాంక్ యూ. తర్వాత నేను చిన్నగున్నప్పుడు మా బావ నోట ఇన్న పాట జుమ్ జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్నన్ను నారే నన్నన్ను జుమ్ జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్నన్ను నారే నన్నన్ను. తెలంగాణ తల్లి నీ కన్నీ ఉన్నాయి, ఎందుకమ్మ నీవు కన్నీరెడతావు. జుమ్ జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే నారే నన్నన్ను నారే నన్నన్నా. మరి థ్యాంక్ యూ అన్న. ఆనాడు ఉద్యమంలో అందరితో కలిసి పనిచేసినాం మేమంతా. మరి అందరికీ కూడా మన త్వరగా జాబ్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆటల సభతో పాటు మన బతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి పాటల పల్లకి గతంలో 550 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఇప్పటిదాకా ఒక్కరికి మైక్ ఇస్తే ఆపకుండా 5 గంటలైనా దంచే కళాకారులు ఉన్నారు. కానీ ఈ పాటల పల్లకి యొక్క ఉద్దేశం కంటిన్యూగా పాటలు పాడుకుంటూ పోవడం కాదు. అనేక పార్టీలకు మనం పాటలు పాడాం, వాళ్ళ గెలుపు కోసం పాటలు పాడాం. ఇవాళ మన గెలుపు కోసమే ఈ పాటల పల్లకిని ఏర్పాటు చేశాం. గతంలో ఎందుకు ఉద్యోగాలు రాలేదో ఒక 2 మాటలు చెప్పి ఆ తర్వాత మీరు పాట పాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ పాటల పల్లకి కొనసాగుతుంది. నోటిఫికేషన్ ఇస్తాం. నోటిఫికేషన్ వేయించేంత వరకు మేము ప్రభుత్వం ఎమ్మడి పడతాం. ఆ నోటిఫికేషన్ వచ్చినాక అక్కడ మీకు టాలెంట్ షో ఉంటుంది. అక్కడ మాత్రం మాట ఉండదు, అక్కడ పాటనే పాడాలి. ఇక్కడ మాత్రం 10 ఏళ్ళు మన పాట దొర కాళ్ళ కింద నలగబడ్డది. 550 మందికి పరిమితం చేసిర్రు. ఇక్కడున్న అర్హులైన కళాకారులకు ఎందుకు ఉద్యోగం రాలేదన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఈ పాటల పల్లకి. ఎవరు పాట పాడినా గతంలో మీరేం చేసిర్రు, మీకు ఎందుకు ఉద్యోగం రాలేదో చెప్పి పాట పాడాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. తప్పకుండా అన్నగారు చెప్పినట్లుగా మీ టాలెంట్ను మీరు ప్రూఫ్ చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రూఫ్ చేసుకుందాం. బట్ ఉద్యోగాలు రాకపోయి మన బతుకులు ఆగమైపోయిన సందర్భంలో ఈ పాటల పల్లకిలో 12 గంటల కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇదే విన్నపం. అన్నగారు చెప్పినట్టు అందరూ కూడా ఫాలో కావాలని కోరుకుంటూ చివరిగా ఉస్నాబాద్ నుండి వచ్చినటువంటి మహేందర్ తమ్ముడు. పాటల పల్లకిలో 12 గంటల ప్రోగ్రాం నిర్వహించినటువంటి మన నేర్నాల కిషోరన్న గారు అలాగే చక్రాల రగన్న గారికి హృదయపూర్వకంగా కళాభివందనాలు తెలుపుతున్నాం. కళాకారులు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో రాత్రులు అవస్థలు పడుతూ తిండి తిప్పలు లేకుండా కూడా అనుభవించి మన ఈ తెలంగాణ తీసుకొచ్చుకున్న తెలంగాణలో కొంతమందికే ఉద్యోగాలు ఇచ్చిర్రు. మిగతా అర్హులైన కళాకారులు ఇంకా బయట బాధపడుతూనే ఉన్నారు, ఇప్పటికి కూడా బాధపడుతున్నారు. వారి జీవితాలు కూడా మారాలని ఈ కార్యక్రమం చేపట్టినందుకు మళ్ళొకసారి అన్నలకు పాదాభివందనాలు తెలుపుతూ ఒక చిన్న పాట.
పాటల పల్లకిలో ఉద్యమ పాట ఉపాధి కోసమే మా తన్లాట పాటల పల్లకిలో ఉద్యమ పాట ఉపాధి కోసమే మా తన్లాట పాటల పల్లకిలో ఉద్యమ పాట ఉపాధి కోసమే మా తన్లాట తెలంగాణ సాధనకై ఆడినాట బ్రతుకులు మారాలని సాగే పోరుబాట తెలంగాణ సాధనకై ఆడినాట బ్రతుకులు మారాలని సాగే పోరుబాట కాబట్టి మనందరికీ కూడా ఉద్యోగాలు వచ్చి మన జీవితాల్లో కూడా వెలుగులు నిండాలని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా కోరుకుందాం. మేము కళాకారులం ప్రజా కళాకారులం కళబాట సారులం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళబాట సారులం కలయే మా జీవితం కలలకే మేమంకితం కలయే మా జీవితం కలలకే మేమంకితం గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళబాట సారులం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళబాట సారులం ఆకలి కడుపులపై కంజిరదరు వేస్తాము మా ఎండిన డొక్కలపై డప్పులు మ్రోగిస్తాము మా పేగుల తీగలుగా కిన్నెర వాయిస్తాము మా ఊపిరి తిత్తులతో మురళిని పలికిస్తాము మా పెదవులపై పదముల నాట్యం చేయిస్తాము మా పెదవులపై పదముల నాట్యం చేయిస్తాము మా పల్లె జానపదుల పల్లకి మేము మోస్తాము మేము కళాకారులం ప్రజా కళాకారులం కళబాట సారులం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళబాట సారులం కళబాట సారులం కళబాట సారులం కళబాట సారులం థ్యాంక్ యూ మహేందర్ భాయ్. మరి హుస్నాబాద్ ప్రాంతం నుండి ఇంకా అనేక మంది కళాకారులు ఉన్నారు. మన కనకం వెంకటన్న కూడా ఉన్నాడు, సినిమా నటులు. అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి కార్యక్రమంలో భాగంగా నేర్ల కిషోరన్న గారు ప్లీజ్. అన్న తెలంగాణ ఉద్యమ కళాకారులందరికీ నా కళాభివందనాలు. అలాగే మన కోసం అనునిత్యం కృషి చేస్తూ మన కోసం పాటుపడుతూ ఉన్న నేర్నాల కిషోరన్న గారికి అలాగే చక్రాల రగన్న గారికి కళాభివందనాలు తెలియజేస్తూ ఒక పల్లెపాట. మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల చెమట చుక్కలు మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల చెమట చుక్కలు మా పల్లెల్లో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు మా పల్లెల్లో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు మా ఊరి చివరన మామిడి కొమ్మల పాడింది కోయిలా మా ఊరి చివరన మామిడి కొమ్మల పాడింది కోయిలా మా పల్లె తల్లి ప్రాణనాడు లాంటి జానపదాలు ఎన్నెన్నో పాడరో గోదావరి అలలాగా నీ బతుకు బాటలో ఇదరో ఆరేమునే దాటి ఎరులో సనమాడరో మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల చెమట సుక్కలు మా పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు
ఎత్తుకొని అడుగులో అడుగు వేయగా మోగు మువ్వలే మా గుండె సప్పుడు మా ఊరి రైతన్నలందరూ నాగళ్ళతో సాలుతున్నగా ఆ సాలల్ల వేసేటి గింజలు మా నేలమ్మ కడుపున పిల్లలు మాసారి గోసారి నీళ్ళను దిప్పంగా మా పల్లె పొలిమేర తప్పి కదీరునో పసి పాపలే పల్లె తల్లిలాగా ముసి ముసిగా నవ్వురో పల్లె ఆటలే వెన్నెల కురిసేటి రాత్రుల్లో ఆడురో మా ఊరి పునాది రాళ్ళు పూలన్నల సెమట సుక్కలు మా పల్లెలో పొంగె సిరులు అవి గోదావరి తల్లి అలలు థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, నర్సంపేట నుండి నల్లతిరిగల శ్రీనివాస్ వచ్చిండు. నల్లతిరిగల శ్రీనివాస్ పాటలు మనకందరికీ చాలా వినుంటాం. అమ్మ వినవే నా భారత మాత తల్లి కనవే. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.